సాహితీమూర్తులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం. ఇంతకుముందు నేను చెప్పి ఉంటుంది కదా, బరువు ఎలా తగ్గాను అని. అయితే నాకు ఒక 20 మంది నుంచి ఫోన్ వచ్చింది. నాకు చాలా ఆనందమైంది. కొన్ని నియమాలు పాటిస్తే మనము బరువును అదుపులో ఉంచుకోగలమని విశ్వాసిస్తూ ఇంకా రెండవ విషయానికి వస్తాం. నేను రాసిన తొలి సంపుటి రాధా మధురిమలు మన తెలుగు భాషాభివృద్ధి సోలాపురంలోని తెలుగు భాషాభివృద్ధి సార్వజనిక గ్రంథాలయంలో ఆవిష్కరణ చేయబోతున్నాను. మీరందరూ తప్పకుండా వచ్చి ఆ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా మనసారా కోరుకుంటున్నాను. అయితే ఈ రాధా మధురిమల రూపకర్త ఈర్ల సమ్మయ్య గారు. అయితే నాకు దగ్గరుండి నేర్పించిన వారు జాగిరి యాదగిరి గారు. ఇందు మూలంగా ఇద్దరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన మధురిమలు కొద్దిగా మీకు వినిపిస్తాను. కొన్ని మధురిమలు, కొన్ని మచ్చుకి మీకు వినిపిస్తాను. బావి ఎండే వరకు నీటి విలువ తెలియదు, బాధలు వచ్చే వరకు మనిషి విలువ తెలియదు. నిరాశ పట్టుకుంటే నీరుగారును, ఆశ వదులుకుంటేనే ఆశయం నెరవేరుతుంది. ధనం పోసికొని సత్కారం వద్దు, మానవత్వ విలువలతోనే నైపుణ్యం ముద్దు. విలువలు లేని చోట నువ్వు నిలవరాదు, విలువలు ఉన్న చోట వదులుకోనే రాదు. అవసరం ఉన్నాక మనవాడు అంటారు, అవసరం తీరాక తెలిసినోడు అంటారు. సేవ చేయడం మానవ ధర్మం, చేసి మరవడం ఉన్నతుని సుగుణం. కళ్ళు వెళ్ళిన చోట మనసు వెళ్ళకూడదు, మనసులు వెళ్ళిన చోట మనసులు వెళ్ళరాదు. కష్టం వచ్చనని కన్నీరు కార్చకు, బాగా ఎదుర్కొని ధైర్యంగా బతుకు. జాతకాలు నమ్ముకొని కలలో విహరించకు, శ్రమతోటే ఫలితమని సత్యాన్ని మరువబోకు. కలం పట్టుకొని కవితలు రాసిన, మధురిమ అనుకొని రాస్తూ పోయిన. ఇలాంటి మధురిమలు మీరు కూడా రాయవచ్చును. నేను రాధా మధురిమలు కవిత్వంలో ఇందులో నియమాలు కూడా పొందుపరిచాను. ఈ 2 విషయాలు చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చిన వాగ్దేవి క్రియేషన్స్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరు తెలుగు భాషాభివృద్ధి సోలాపురంలోని తెలుగు భాషాభివృద్ధి సార్వజనిక గ్రంథాలయంలో గ్రంథాలయం 27వ వార్షికోత్సవం సందర్భంగా మరియు తెలుగు భాషా దినం సందర్భంగా ఆగస్టు 29వ తేదీన, అంటే ఇంకా 15 రోజులు ఉందన్న, మీరు తప్పకుండా సోలాపూర్కి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా హృదయపూర్వకంగా కోరుతూ, రాధా మధురములో ఏవైనా తప్పులు ఉంటే నా దృష్టికి తీసుకురాగలరని ముందు కవిత్వంతో సరిదిద్దుకోవాలని మనసారా కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. జై తెలుగు తల్లి. ధన్యవాదములు. సెలవు.